అంటే వాస్తవం ఏంటి అసలు? అది మనకైనా తెలియాలిగా. వాళ్ళు వాస్తవానికి దూరంగా మాట్లాడుతున్నారంటే వాస్తవం ఏంటో మనకు తెలియాలి. నేను చెప్తాను సార్, నేను చెప్తాను. 4,000 కోట్లతో కంటోన్మెంట్ అభివృద్ధి చేశాము ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 10 సంవత్సరాల్లో జూబిలీస్లో అభివృద్ధి చేశామని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది. సో దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన తర్వాత బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని చెప్పి బీజేపీ చెప్తోంది. ఇదే క్రమంలో సో మొత్తానికి కేంద్రం నుంచి వచ్చే నిధులే తప్ప రాష్ట్రం నుంచి నిధులు విడుదల చేయడం లేదని చెప్పి కూడా బీజేపీ చెప్తోంది. సో మొత్తానికి ఈ అంశంలో వీళ్ళు ముగ్గురు చెప్తున్న ఇవి ఏవైతే ఉన్నాయో కొంత ప్రజల్లో అంటే జూబ్లీహిల్స్లో క్షేత్రస్థాయిలో అంటే మాకు ఇంకా క్వశ్చన్ మర్చిపోతాం మీరు ఎక్కువ చెప్తే. ఏంటంటే ప్రశ్న, నేను బీజేపీ వీళ్ళిద్దరిని విమర్శించిన బీజేపీ అసలు పోటీలో లేని ఇప్పుడు బీజేపీ సార్. ఇప్పుడు నేను ఊరికే మాట్లాడాలని ఎవరైనా నన్ను విమర్శిస్తే విమర్శించవచ్చు, కానీ 14వ తారీఖు ఏదో రిజల్ట్ ఆ రోజు కదా కౌంటింగ్, ఆ రోజు చూడొచ్చు. దీన్ని ఐ స్టాండ్ బై, దాని మీద నేను గట్టిగా నిలబడతాను. ఆ మాట మీద ఇప్పటికీ అప్పటికి కూడా నిలబడతాను. ఆ రోజు కూడా తప్పైతే ఆ రోజు చెక్ చేసుకోవచ్చు కదా, ప్రతి వాళ్ళకు ఉంది అవకాశం. బీజేపీ పోటీలో లేదు. డిపాజిట్ వస్తే చాలన్నట్లుగా పరిస్థితి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ గ్రౌండ్ లెవెల్లో మామూలుగా అందరం మాట్లాడుకుంటుంది, మీడియాలో వస్తున్నది వార్తలు, వీళ్ళేవి దాన్ని ఖండించే పరిస్థితి కూడా లేదు. అంత డిమోరలైజ్ అయిపోయి ఉంది బీజేపీ. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు నేను చాలా మంది బీజేపీ వాళ్ళతో కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది, మనకు తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు, నా మిత్రులు కూడా ఉన్నారు కొంతమంది. కొంత డిమోరలైజేషన్ ఉంది. చాలే మనకి అంటే ఎంత ఓట్లు వస్తే అంతవరకు పోల్ చేసుకుందాం తప్పితే డిమోరలైజేషన్ ఉంది. ఒకప్పటి ఊపు లేదు బీజేపీలో, ఒకప్పటి ఊపు లేదు. బడే భాయ్ అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మోడీని సంబోధించి ఆత్మీయంగా దగ్గరికి వెళ్ళటం మొదలు పెట్టాడో ఆ రోజు నుంచి తెలంగాణలో బీజేపీ డైల్యూట్ అవటం మొదలైంది, ఫైటింగ్ ఆగిపోయింది. ఇది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే బండి సంజయ్ ఉన్నప్పుడు, అప్పుడు గతంలో ఎన్నికలప్పుడు 2023 ఎన్నికలప్పుడు బండి సంజయ్ హయాంలో ఆ ఊపు నడిచింది. వస్తేమో అధికారంలోకి, లేకపోతే పోరాడి బ్రహ్మాండమైన సీట్లు తెచ్చుకుంటుందని ఆ బండి సంజయ్ని పక్కన పెట్టడంతోనే అయిపోయింది. తర్వాత ఇక రెండో దఫా పోరాటం, అంతర్గత పోరాటంలో రాజాసింగ్ ని పక్కన పెట్టడం. రాజాసింగ్ నేను ఆ ఐడియాలజీని ఒప్పుకోను, కానీ ఏంటంటే అతను ఆ పార్టీ సిద్ధాంతాన్ని మనసావాచ నమ్మినవాడు అన్నది మాత్రం అందరికీ తెలుసు. మిగతా వాళ్ళకంటే కూడా ఎక్కువ నమ్మినవాడు అతను, ఎక్కువ సిన్సియర్ అతను. నాకు నచ్చదు అదంతా, నచ్చకపోయినా చెబుతున్నా అతనే ఎక్కువ సిన్సియర్ ఆ పార్టీకి. సరే, ఎన్ని పరిణామాలు తర్వాత ఇక్కడికి వచ్చేసరికి చాలా జరుగుతున్నాయి. కాబట్టి బీజేపీ అంతర్గతంగా సర్దుకోవాల్సి చాలా ఉన్నాయి. ఈ పార్టీ ఈ పోటీలో లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ చెప్పింది కంటోన్మెంట్ ఏరియా అభివృద్ధి అనేది. సరే, కంటోన్మెంట్ ఏంటి, తెలంగాణలో ఎక్కడ ఏం చెప్పింది, ఏం చేసింది అనేది అందరికీ తెలుసు. తెలంగాణలో కాంగ్రెస్ మాటలు, కాంగ్రెస్ చేతలు. పూర్తిగా కాంగ్రెస్ అని కూడా అన్ను, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మాటలు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేతలు తెలంగాణ జనమంతా చూశారు. కాబట్టి ఎట్లా అకృత్యాలు కూడా లగచర్ల నుంచి మొదలుపెట్టి ఎన్ని రకాలుగా జనాల మీద దాడి చేస్తా వస్తున్నారు, ఏ రకంగా చేస్తా వస్తున్నారు, ఏం జరుగుతుందో తెలంగాణలో, రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో, ఆటో కార్మికులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బిల్డర్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తెలంగాణ మైనస్ లోకి ఎందుకు వెళ్ళిందో, డిఫ్లేషన్ లోకి వెళ్ళింది, తెలంగాణలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం, తెలంగాణలో ఒక ఆర్థిక సంక్షోభ వాతావరణం రావడం, ఇవన్నీ అందరికీ తెలిసింది. కాబట్టి కంటోన్మెంట్ చర్చ గురించి కంటే ఓవరాల్ గా తెలంగాణకి ఏం చేయనోడు కంటోన్మెంట్ కి అదే చేయడు అనేది తెలుసు. కాబట్టి ఏంటంటే ఆ చర్చ తీసి కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నిజమే, వాస్తవ దూరం చేయలేదు. మూడోది, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ గురించి అన్నారు. బీఆర్ఎస్ గురించి మీకు ఇప్పుడు సరే, నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను, ప్రో బీఆర్ఎస్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ చాలా చేసింది కాబట్టి మిగతా వాళ్ళకంటే ఎక్కువగా అదే బెస్ట్, ఇంకా అంతకంటే అత్యుత్తమ భూమి మీద ఉండదని నేను చెప్పాలా. ఉన్న వాటిల్లో ఏదో అత్యుత్తమం అనే దగ్గర మీకు చాలా మంది ఉద్దేశంలో ఈరోజు మీకు నేను ఒకటి చెబుతున్నా, మాటలు నాయి 1000 మాటలు నాయి కూడా అనవసరం. ఎక్కడిక్కడ మిగతా వాళ్ళే కాదు, 1000 మాటలు నాయి కూడా అనవసరం. మీరు ఒక్కటే గమనించండి, నాన్ వెర్బల్ లాంగ్వేజ్ ప్రజలది. నోటితో ఎవరు గెలుస్తారని వాళ్ళు చెప్పినా, ఎవరికి ఓటేస్తామని వాళ్ళు చెప్పినా, ఎలాంటి వాతావరణం సృష్టించబడ్డట్టుగా కనపడ్డా, వాస్తవానికి జనాలు రోడ్ షోలు ఉన్నాయి. రోడ్ షోలు మీరు టీవీలో, యూట్యూబ్లో పెట్టుకొని చూడండి. యూట్యూబ్లో రేవంత్ రెడ్డి రోడ్ షోకి ఎలా వస్తున్నారు, పేపర్ల రిపోర్టింగ్ వెళ్ళిపెట్టండి, మీడియా రిపోర్టింగ్ వెళ్ళిపెట్టండి. రోడ్ షో యథాతథంగా మీరు చూడండి. ఎలా రెస్పాన్స్ వస్తుంది, ఎవరికి ఎలా రెస్పాన్స్ వస్తుంది. రేవంత్ రెడ్డి పోతే ఏం రెస్పాన్స్ వస్తుంది, అక్కడ ఎంతమంది వస్తున్నారు కనపడుతుంది కదా. జనాలు అదే చెబుతున్నారు, మాట్లాడకుండా సైలెంట్ గా చెబుతున్నారు జనాలు. రెండోది, కేటీఆర్ పోయిన చోట వస్తున్న రెస్పాన్స్ చూడండి ఎట్లున్నారు జనాలు. ఇదే చెబుతుంది. జరుగుతున్న పరిణామాల్లో పోటీలో పైచేయిగా, నేను గెలుస్తా గెలవదా ఇప్పుడు కామెంట్ చేయను, కానీ పోటీలో పైచేయిగా టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ వెనకబడే ఉంది. అది రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతుంది. ఎందుకంటే ఒకటి, మీరు నవీన్ యాదవ్ బెదిరింపులది వీడియోలు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళని ఎట్లా వస్తారు చూస్తారు, గల్లీది ఎట్లా దాడతారు, ఇంటికి ఎట్లా పోతారు, ఇట్లాంటి మాటలు అన్ని వీడియోలు తిరుగుతున్నాయి. జనాలు ఖచ్చితంగా భయపడతారు, మామూలు జనాలు.
మామూలు జనాలు భయపడతారు, ఇదేంటి పరిస్థితి బాగాలేదని. ఆయన చేసుకున్నాడు ఆ విషయంలో. తర్వాత మీకు ఆ ఇంకా కూడా మీకు నవీన్ యాదవ్ బెదిరింపులే కాకుండా ఆ చాలా ఉన్నాయి ఇట్లాంటివి, ఏంటంటే బెదిరింపులు. సరే, ఇక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళు, మంత్రులు వాళ్ళు ఇళ్ళకి పోయినప్పుడు వస్తున్న వీడియోలు బయటికి, ఇళ్ళకి పోయినప్పుడు వాళ్ళకి ప్రజలు ప్రశ్నిస్తున్న తీరు ఇవన్నీ. మరి అట్లాగే టీఆర్ఎస్ వాళ్ళని జనం ప్రశ్నిస్తే మనం ప్రశ్నిస్తాం, వేరే విషయం. ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు, లేకపోతే అనలిస్ట్ గా నేనేమన్నా నాకు లోపాలు అనిపిస్తే ప్రశ్నిస్తారు. కానీ టీఆర్ఎస్ వాళ్ళని జనాలు ప్రశ్నించట్లా, ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ వాళ్ళని. మరి వాళ్ళవి కూడా వీడియోలు రావాలి కదా, టీఆర్ఎస్ వాళ్ళు నువ్వేం చేసావు, వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు పోండి అని చెప్పి అనాలి కదా. అంటల్లా, జనాల దగ్గరికి పోతే టీఆర్ఎస్ వాళ్ళని కొంత రిసీవ్ చేసుకుంటాం, మామూలుగా వింటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళని రిసీవ్ చేసుకోవట్లా. మంత్రులు పోతే ప్రశ్నిస్తున్నారు, ఆడవాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కూరగాయల అమ్మాయి దగ్గరికి పోతే కూరగాయల అమ్మాయి, ఇంటికి పోయి ముసలమ్మ దగ్గరికి పోతే ముసలామే, ఎవరు పడితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అనానుకూల వాతావరణం. కాకపోతే ఏంటంటే పైన హైప్ ఎందుకు నడుస్తుందంటే బెదిరిస్తున్నారనే భయం ఉందేమో అని నేను అనుకుంటున్నా. వ్యాపారస్తులు వీళ్ళు ఎవరు మాట్లాడరు, కానీ వాళ్ళు ఎవ్వరు ఈసారి నేను అనుకోవటం కాంగ్రెస్ పార్టీకి వేయరు. ఎందుకంటే వాళ్ళలో జనరల్ గా ఏంటంటే వ్యాపారస్తులు లా అండ్ ఆర్డర్ ఉండాలని కోరుకుంటారు. వాళ్ళని ఎవరు బెదిరించకూడదనో లేకపోతే భయపడే వాతావరణం ఉండకూడదనో అది కొంత నడుస్తుంది. అది ఆ పరిస్థితి ఎత్తుకుంది కాంగ్రెస్ పార్టీ. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎక్కువగా రెండో వాళ్ళ మెచ్చులను చూపించినట్టు ఈ ఎన్నికల సమయంలో కూడా వీడియోలు వచ్చే విధంగా చేసుకొని వాళ్ళే చేసుకున్నారు స్వయంగా. మొదటి ఇంత లేదు. నవీన్ యాదవ్ కాస్త అనుకూలంగానే నడిచింది, కాస్త కొంత గ్రౌండ్ లెవెల్లో. రాను అది మారిపోతుంది వేగంగా అనేది మాత్రం నాకు కనపడుతుంది. సరే, ఏదేమైనా ఏంటంటే నిరుద్యోగులైన పిల్లల ప్రచారంలో ఏం జరిగింది, వాళ్ళ మీద దాడి జరిగింది, అమ్మాయి మీద దాడి జరిగింది కూడా మనం అందరం చూసాం. వీడియో అందరి ముందు ఉంది కదా. అది అమ్మాయి మీద దాడి జరగకుండా అమ్మాయిని బెదిరింది. ఆ అమ్మాయి ఏదో కాంగ్రెస్ వాళ్ళకి అడిగితే జవాబులు చెబుతుంది, ఎందుకు చేస్తున్నారు ఏంటంటే మాకు ఇలా జరిగింది, మాకు దాని మీద ఆ అమ్మాయిని చేశారనేది, దాడిలాగా చేశారనేది వార్తలు చూసాం, వీడియోలు. సరే, ఇక ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే మరి నిరుద్యోగ యువకులు ఎందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారు? ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు తెలంగాణ ఇది జూబ్లీహిల్స్ ఏరియాలో తిరుగుతూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అలాగే చాలా మార్పులు జరుగుతున్నాయి సార్. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అది ఇట్లా లేదు. ఆ మాట చెప్పాలంటే రేవంత్